సర్వకృపానిధియగు మా పరలోకపు తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని దాచబడిన ధనంగా ఈ లోకములోనికి పంపించి, ఎవరైతే తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొని అందులో ఉన్న దాచబడిన ధనమైన మీ కుమారుణ్ణి వెతికి స్వతంత్రించుకుంటారో వారు మాత్రమే ఆ ధనానికి వారసులని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. ఇదిగోనైనా మేము వెతకకుండానే మాకు దొరికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన తరగని ధనమైన క్రీస్తును బట్టి స్తోత్రాలు. ఆయన పరలోకంలో ధనవంతుడు, భూమి మీదకి దరిద్రుడిగా పంపించారు. ఆయన మమ్మల్ని పరలోకంలో ధనవంతులుగా చేయటానికి భూమి మీద దరిద్రుడిగా బ్రతికాడు. అంత దరిద్రుడిగా బ్రతికిన క్రీస్తుని మేము వెంబడించాలంటే ఎలా ఉండాలో ఆ లక్షణాలు ఏంటో ఈరోజు మాకు తెలియచేయమని కోరుకుంటూ, మీ వాక్యములో నుంచి తేటగా మీ వాక్యాన్ని మాకు విభజించి తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద సంచరించారు. ఇది అక్షర సత్యం. యెరూషలేము ప్రాంతంలో ఆయన సంచరించి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన ఖచ్చితంగా పాటించి, దేవుడు ప్రవర్తించమన్న విధానాన్ని ఖచ్చితంగా ప్రవర్తించి, దేవుడు ఏదైతే యేసుక్రీస్తు వారి గురించి వ్రాసుకున్నాడో వ్రాసుకున్న మాటల ప్రకారంగా 33.5 సంవత్సరాలు 100కి 100% నెరవేర్చి తను శిలువ మరణం పొందారు. అంత మాత్రమే కాక తిరిగి 3వ దినాన లేచిన తర్వాత కూడా ఏ కార్యక్రమాలు చేయాలో అవి కూడా నిర్వహించి ఆయన వెళుతూ పలికిన ఒక మాటని మనం చదువుకొని ఈరోజు ముందుకు వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. ఆయన చనిపోయి పునరుద్ధానుడయ్యి పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పిన మాటని మనం ఈరోజు చదువుదాం. 16వ వచనం నుండి చదువుదాం. ఒక ఆయన రాలిపోయాడు, ఇస్కరియోతు యోధ. 12 మంది శిష్యుల్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఉరిపోసుకొని చనిపోయాడు యేసుక్రీస్తు వారిని అప్పగించి. ఇప్పుడు మిగిలింది 11 మంది శిష్యులు. ఆ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. ఆ 11 మందిలోనే కొందరు మొక్కారు, కొందరు సందేహించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులనుగా చేయడం అంటే ఎవరికి? సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటే ఎవరికి శిష్యులుగా చేయమన్నాడు ఆయన? నాకు అన్నాడా? మీకు అన్నాడా? దేవునికి అన్నాడా? అక్కడ శిష్యులుగా చేయండి అన్నాడు తప్ప పలాని వారికి అని చెప్పలేదు కదా. శిష్యులుగా చేయమని ఎవరి గురించి చెప్పాడు? యేసు గురించా, తండ్రి గురించా, లేదా మీరే శిష్యులుగా చేసుకోవడానికి శిష్యులకు చెప్పాడా? చెప్పాలి. యేసు తన గురించే చెప్పాడు. అంటే నాకు శిష్యులుగా చేయండి అని కదా. ఎవరికి శిష్యులుగా చేయాలి? యేసుక్రీస్తు వారు. శిష్యుడంటే కూర్చొని నేర్చుకునేవాడు, గురువు బోధించేవాడు. గురువు చెబితే శిష్యుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకునేవాడు కింద కూర్చుంటారు, చెప్పేవాళ్ళు పైన ఉంటారు. మన క్లాసుల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా. అంటే నేర్పించే ఆయన గురువు అయితే వినేవాళ్ళు శిష్యులు. ఇప్పుడు ఎవరికి శిష్యులు చేయాలి? కాపరికి శిష్యులు చేసుకోవాలా? శిష్యులకి శిష్యులు చేసుకోవాలా? శిష్యులు యేసుక్రీస్తు వారికి శిష్యులు చేయాలా? శిష్యులు యేసుక్రీస్తు వారికి శిష్యులు చేయాలి. కానీ ఈరోజు సంఘాల్లో ఎలా ఉంది?
సంఘాలు కాపర్లకే శిష్యులుగా. మా అయ్యగారు చెప్తే ఇంక అంతేనండి, అది వాక్యంలో ఉన్నా లేకపోయినా అయ్యగారు చెబితే అంతే, పాటించాల్సిందే. మూర్ఖంగా పాటిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాక్యానుసారంగా చెబితే పాటించు, తప్పులేదు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, శాస్త్రులు పరిచయాలు చెప్పింది చేయండి కానీ వాళ్ళ క్రియలు చొప్పున చేయొద్దు అన్నాడు. వాక్యానుసారంగా చెప్తే ఏ గురువు గారు చెప్పినా చిన్నపిల్లోడు చెప్పినా చేయాల్సిందే. కానీ వాక్యానికి విరుద్ధంగా చెప్పినా పాటిస్తున్నారంటే గురువు గారికి శిష్యులైపోయారు. అబద్ధ బోధ చేసినా ఆయన్ని గౌరవించి ఆయనకి శిష్యులయ్యారే తప్ప క్రీస్తుకు శిష్యులు అవ్వలేదు. అందుకే ఈరోజు మన పాఠ్యాంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉండాలంటే కావలసిన అర్హతలేంటి? ఎవరికి శిష్యులు? యేసుక్రీస్తు. ఒక్కొక్క స్కూల్లో నువ్వు చేరాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి కదా. వాళ్ళ స్కూల్ పెట్టిన యూనిఫామే ధరించాలి. వేరే యూనిఫామ్ వేసుకొని వెళ్తానంటే కుదరదు. వాళ్ళు ఏర్పాటు చేసిన షూవే వేసుకోవాలి. వాళ్ళ స్కూల్ బెల్టే ధరించాలి. వాళ్ళు చెప్పిన ఫీజే కట్టాలి. వాళ్ళు చెప్పిన టయానికే వెళ్ళాలి. మన ఇష్టం అంటే కుదరదు. వాళ్ళు పెట్టిన రూల్ పాటిస్తేనే ఆ స్కూల్లో చేర్చుకుంటారు, లేకపోతే చేర్చుకోరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యుడిగా చేరాలంటే కావలసిన కారణాలు, లక్షణాలు అవి మనలో ఉన్నాయా లేదా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు చెక్ చేసి నీకు లేవు చూసావా నీ ఎకిల్ నవ్వకూడదు. నాకు ఉన్నాయా లేదా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే ఉంటే మంచిది, లేకపోతే చెప్పండి, లేకపోతే ఏం చేయాలి? ఆ లక్షణాలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే అసాధ్యమైంది ఏది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. మొట్టమొదటి లక్షణం, యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయటం అంటే ముందు వాళ్ళని యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇప్పించాలి. అందుకే కిందేమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. అంటే యేసుక్రీస్తు దగ్గర శిష్యుడిగా చేర్పించిన వారికి ఏం చేయాలంటే ముందుగా యేసుక్రీస్తు నామము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ లక్షణాల్లోనికి వాళ్ళకి బాప్తీసం ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పాలంట? యేసుక్రీస్తు వారు ఈ శిష్యులకి ఏం చెప్పాడో అవి వాళ్ళకి చెప్పి వాళ్ళు అవన్నీ పాటించాలని చెప్పండి. ఈ మాటలు శిష్యులువా యేసుక్రీస్తు వారియా? ఈ మాటలు యేసుక్రీస్తు వారి. ఈ మాటలు శిష్యులు చెప్పినా నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తు వారి మాటలు. ఇప్పుడు ఆ మాటలు వాళ్ళు వింటే ఎవరి మాట విన్నట్టు? బోధకుడి మాట విన్నట్ట, యేసుక్రీస్తు వారి మాట విన్నట్ట? యేసుక్రీస్తు వారి మాట. అంటే మీ గురువు ఎవరు? యేసుక్రీస్తు వారు. మీ బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మీరు ఎవరికి శిష్యులు? యేసుక్రీస్తు వారికి శిష్యులు. వెరీ గుడ్, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ శిష్యుడిగా ఉండటానికి కావలసిన కారణాల్లో ఒక కారణం లూకాసు వార్త 14వ అధ్యాయము. ఇవి ఉందో లేదో చెక్ చేసుకుందాం అందరం. ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా? లూకాసు వార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు. 14వ అధ్యాయము 25, 26 వచనాలు. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, చాలామంది ఆయన తట్టు వస్తుంటే వాళ్ళ తట్టు యేసుక్రీస్తు వారు తిరిగి వాళ్ళతో ఏమంటున్నాడు? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఇప్పుడు మనం యేసుక్రీస్తు శిష్యులు ఈ సెక్షన్ ప్రకారం ఎవరున్నారు? యేసుక్రీస్తు శిష్యులు చేయొద్దండి. ఇక్కడ మొదటి వికెట్లోనే అందరూ పడిపోయాం కదా. ద్వేషించటం అంటే ఛీ నువ్వు నాకు వద్దు పో అని అంటావా? ద్వేషించటం అంటే అర్థమైంది. వాక్యానికంటే దేవుని పని కంటే ప్రాధాన్యత ఎవ్వరికి ఇవ్వకూడదని అర్థం. ద్వేషించటం అంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించమన్నాడా ద్వేషించమన్నాడా? ప్రేమించమన్న దేవుడు మళ్ళీ ద్వేషించమని ఎందుకు చెప్తున్నాడంటే దేవుని విషయం వచ్చేసరికి వాళ్ళని పక్కన పెట్టు. ఆ సందర్భంలో ద్వేషించు తప్ప పొద్దాకలు వాళ్ళని ద్వేషించమని
కాదు. భార్యను కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరినైనా ద్వేషించమన్నాడంటే అర్థం ఏంటంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి, గురువు గారికి ఇవ్వాలి. ఎవరు? గురువుగారు. ఇప్పుడు ఈ లక్షణం మనలో ఉంటేనే మనం యేసుక్రీస్తు వారి శిష్యులు అవుతాం. అంటే మొదటి స్టెప్లోనే మనం ఫెయిల్ అయ్యామంటే నేను శిష్యుడిని అనుకుంటున్నావు అంతే. ఎందుకంటే నువ్వు ఎవరిని ద్వేషించట్లా. మా అమ్మ ఇంట్లో వద్దంది, మా ఆయన వద్దన్నాడు, మా ఆవిడ వద్దంది, మా పిల్లల వలన నేను రాలేకపోయాను, మా బంధువుల వలన నేను దేవుని పని చేయలేకపోయాను, ఈ సాకులన్నీ చెప్పావంటే నువ్వేం చేసావు? వాళ్ళని ద్వేషించాల. అంటే యేసుక్రీస్తు వారైన గురువు గారికి ప్రథమ స్థానం నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు శిష్యులు కాదా? ఒక వికెట్ పడిపోయింది. అందరూ ఈ విషయంలో ఫెయిల్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. 27వ వచనం, అదే 14వ అధ్యాయము 27వ వచనం. 14వ అధ్యాయము 27. మీలో మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాలేడు. అందరికి సిలువలు ఉన్నాయా? మెడలో కాదు. మెడలో సిలువ వేసుకొని చూసుకో యేసుక్రీస్తు అని ధరించానంటారు, దండ. ఆ సిలువ కాదు, తాళిబొట్టు మీద ఉన్న సిలువ కాదు. సిలువను ఎత్తుకోవటం అంటే సిలువ శ్రమలకు చిహ్నం. సిలువ శ్రమలకు చిహ్నం. కష్టాలు, నిందలు, అవమానాలు భరించడానికి సూచనగా సిలువ. అంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యరకం చేయాలంటే ఆయన ముందుగా అందరికీ ఇచ్చేది ఏంటంటే ఒక సిలువ ఇస్తాడు. తీసుకున్నారా సిలువని ప్రభు దగ్గర? అంటే శ్రమలను తీసుకున్నారా? అసలు ఎంత శ్రమ కూడా మనం యేసుక్రీస్తు వారి కోసం అనుభవించట్లేదంటే నీకు సిలువ లేదని అర్థం. నువ్వు ప్రభువుని సిలువేసావు తప్ప నీకు సిలువ లేదు. సిలువ ఉంటే ఎన్ని శ్రమలు అనుభవించైనా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని పనే చేస్తావు, శ్రమలే అనుభవిస్తావు దేవుని కోసం, వాక్యం కోసం. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు శిష్యుడు అవుతావు. సిలువను ఎత్తుకోకపోతే నా శిష్యుడు కానేరడు. క్లారిటీ ఇచ్చాడా? యేసుక్రీస్తు వారి మాటలు ఇవి. నువ్వు సిలువను ఎత్తుకోకపోతే, నువ్వు దేవుని కోసం శ్రమ అనుభవించకపోతే నువ్వు నా శిష్యుడివి కానేరవు. అంటే రెండు విషయాల్లో ఏంటి మన పరిస్థితి? కుటుంబం కోసం శ్రమలు అనిపిస్తాం, కుటుంబ బంధువుల కోసం శ్రమలు అనిపిస్తాం, స్నేహితుల కోసం కష్టాలు శ్రమలు అనిపిస్తాం. కానీ ప్రభు వాక్యం కోసం, వాక్యం నిమిత్తం నిందొచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఇది మాత్రం నాకు వద్దు, తీసేయి అని ప్రార్థన చేస్తాం. ప్రభుని అదే కదా ప్రార్థన చేస్తాం. తీసేయమంటామా? శ్రమలు వెల్కమ్ అంటామా? అంటే నీ దగ్గర నిజంగా ప్రభువు ఇచ్చిన సిలువ ఉంటే నువ్వు శ్రమలను స్వాగతిస్తావు. శ్రమల్ని స్వాగతించట్లేదు, నేను అస్సలు అడ్జస్ట్ అవనండి అన్నావంటే నీ దగ్గర ప్రభు ఇచ్చిన సిలువ లేదు. నువ్వు ప్రభు శిష్యురాలివి కాలేవు. చెప్పేశాడు, క్లారిటీగా చెప్పాడు. అందరినీ వదులుకోవాలి, వాళ్ళని ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరడు అన్నాడు. రెండో పాయింట్ ఏమన్నాడు? ప్రతి ఒక్కడు తన సిలువను మోసుకొని. సిలువ అంటే శ్రమలు. మత్తయిలో చెప్పాడు దానికి కొంచెం వివరంగా. 11వ అధ్యాయము 28-29 చదువుతాం కదా. మత్తయి గారు రాశారు 11వ అధ్యాయము 28 నుంచి. ప్రయాసపడి ఏ భారం? పాప భారం మోసుకుంటున్నారు. సిలువ కంటే పాప భారం గొప్పది, చాలా భారం, అది బరువు. అయినా మోస్తామా? చెప్పండి. పాప భారం సిలువ భారం కంటే చాలా పెద్దది, చాలా గొప్పది. కానీ సిలువ భారం చాలా తక్కువ. ఈ తక్కువదేమో మనం మొయ్యమంటున్నాము, ఎక్కువదేమో మోస్తామంటున్నాము. కుటుంబం కోసం డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారా? చెప్పండి. రోగం వస్తే లక్షల డాక్టర్లు కట్టి ఆ బాకీ తీర్చుకోవడానికి మళ్ళీ పనిలో నిమగ్నం అయిపోయి దివారాత్రాలు పనిచేసేవాళ్ళు ఉన్నారా? పాపం అంటే ఏమి లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన ఆ కార్యక్రమాలు చేయకుండా నువ్వు కుటుంబం కోసం దేనికోసం నిమగ్నం అయిపోయి చేస్తావు, చూసావు, ఇదంతా పాపమే. ఏమంటే లోకంలో కుటుంబం కోసం ప్రయాసపడటం పాపం కాదు. కానీ దేవుని దృష్టిలో దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేనికోసం ప్రయాసపడినా పాపమే. అందుకే ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు ఏమిస్తాను?
విశ్రాంతి. ఏమంటే ప్రభు దగ్గరకు వస్తే విశ్రాంతి అవిశ్రాంతి చెప్పాలి. విశ్రాంతి. ప్రభు దగ్గరకు వస్తే విశ్రాంతి అంటే ప్రభువుని నమ్ముకొని బాప్తీసం ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ప్రశాంతంగా ఉండిపోతాం అనుకుంటున్నారా? మరి పౌలు గారేంటి, శిష్యులేంటి విశ్రాంతి లేకుండా అలా తిరిగేశారు? విశ్రాంతి ఇక్కడ కాదు. ప్రభువు దగ్గరకు వస్తే పరదేశిలో విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? పరదేశిలో. నువ్వు 60-70 ఏళ్ళు ఎరగదీసుకొని కష్టపడినా నీకు విశ్రాంతి ఉండదు. కానీ మరణించగానే ప్రశాంతంగా ఉండేది పరదేశం. అది కావాలంటే ఖచ్చితంగా ప్రభువు దగ్గరకు వచ్చి శిష్యరకం చేయాల్సిందే. ఈ పాప భారాన్ని వదిలేయాల్సిందే. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తం జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేయుదును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. గురువుగారి దగ్గర నేర్చుకోండి. ఎలా? ఆయన కాడెత్తుకొని. ఏంటి ఆయన కాడి? శిలువ భారం. శిలువ భారం తేలిక అంటున్నాడా, బరువు అంటున్నాడా? కింద ఏమన్నాడు? ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంది. మనకు పాప భారం తేలిక ఉందా, శిలువ భారం తేలిక ఉందా? చెప్పండి. దేవుడు పనికి వెళ్ళాలంటే కష్టంగా వెళ్తామా, సొంత పనికి వెళ్ళాలంటే కష్టంగా వెళ్తామా? చెప్పాలి. సొంత పని ఎంతసేపు? ఉదయం నుంచి సాయంత్రం. దేవుడి పని ఎంతసేపు? 2-3 గంటలు. ఏది కష్టంగా ఫీల్ అవుతాం? చెప్పండి. ఇళ్ళు వదులుకోలేము, వ్యాపారాలు వదులుకోలేము, భార్యలు వదులుకోలేము, షాపులు వదులుకోలేము, ఏవి వదులుకోకుండా నాకు పరలోకం కావాలి ఇచ్చేయంటే ముందు శిష్యరకంలోనే ఫెయిల్ అయిపోతున్నాం కదా మనం. ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునే విషయంలో ఫెయిల్ అయిపోతే పరలోకం ఎలా ఇస్తాడు? విధేయుడుగా తండ్రి దగ్గర కూర్చొని నేర్చుకొని వచ్చాడు యేసుక్రీస్తు వారు. నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నవే మీకు బోధిస్తున్నాను అన్నాడు. ఆయనే కూర్చొని నేర్చుకుంటే తండ్రి దగ్గర, మనం యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని నేర్చుకోవటానికే మీరు సమయాన్ని ఇవ్వకపోతే ఆయన శిష్యులు ఎలా అవుతారు? మనం నేర్చుకుంటుంది నా దగ్గర కాదు, ఇంకెవరి దగ్గర కాదు, యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకుంటున్నారు మీరు. ఆయన భారం ఎలా ఉందంట? సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి ఈ సిలువ భారాన్ని? చెప్పండి. స్కూల్లో చేరారు లేదా కాలేజీలో చేరారు, వారానికి ఒకసారా 2 సార్లా, ప్రతిరోజున? చెప్పాలి. మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? రోజు పంపిస్తున్నారా? రోజులో వారంలో 1 రోజు 2 రోజుల? ఎప్పుడు? వారం రోజులు. అవసరమైతే ఆదివారం కూడా స్పెషల్ క్లాసులో ఏదో ఒకటి పెడతానే ఉంటారు. అంటే 24/7 అన్నమాట. దేనికి? స్కూల్లో పాఠాలు నేర్చుకోవటానికి. దేనికి ఈ పాఠాలు? చెప్పండి. 60-70 ఏళ్ళు ఈ శరీరాన్ని పోషించుకోవటానికేనా? శరీరం ఏమన్నా మీతో తీసుకెళ్తారా? పోనీ లేదు. శరీరాన్ని పోషించుకోవటానికి 24 గంటలు ఆదివారం కూడా సెలవు లేకుండా అలా వెళ్ళిపోయి నేర్చుకొని వస్తుంటే, మరి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవటానికి ఎప్పుడు సమయం? ఆదివారం 1 గంట 2 గంటలు, అందులో అరగంట గంట దొంగతనం చేసేస్తారు కదా. లేటుకు వచ్చిన వాళ్ళందరూ దొంగలే, 100%, అందులో డౌటే లేదు. దేవుని సమయాన్ని దొంగతనం చేసి వస్తున్నారు మీరు. యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవటానికి స్కూల్కి వెళ్ళటానికి టైం పాటించినోడు ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకోవటానికి పాటించవా? లెక్కలేదా ప్రభు అంటే? అదేలా ఆయన అన్నాడుగా, నేను సాత్వికుడను. ఇక్కడ సాత్వికుడు దీన మనస్సే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత కఠినుడు ఎవరో ఉండరు. ప్రభువా ప్రభువా అని ఎంత బతిమలాడినా అస్సలు కనికరమే చూపడు ఆయన. ఇక్కడ ఎంత ప్రేమించాడో అక్కడ అంత ద్వేషిస్తాడు తర్వాత. అది గుర్తుపెట్టుకోండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని కాబట్టి చులకనగా ఇచ్చిన, తేలిగ్గా ఇచ్చిన ఈ భారాన్ని కూడా మీరు మొయ్యకపోతే, అసలైన భారం అంతా ప్రభువారు మోసేశారు. సాతాను కోరల్ని పీకేశాడు, కొంచెం భారమే మన మీద పెట్టాడు. నా దగ్గర నేర్చుకొని అవి మీరు ప్రకటించండి అంతే. అసలు మనమే అప్పుడప్పుడు నేర్చుకొని మనమే అప్పుడప్పుడు ప్రకటించాలంటే, దేవుడి దగ్గర జ్ఞానం పొందుకొని పౌలు గారు పొందుకున్నట్టు, లేదా యేసుక్రీస్తు వారిని వెంబడించి శిష్యులైతే ఎలా ప్రయాసపడ్డారో అలా ప్రయాసపడి, ఆయన ఒకచోట కూర్చోబెట్టి నేర్పించలేదు శిష్యులకి. ఎలా నేర్పించాడు?
అలా తిప్పుతూ గ్రామాలు తిప్పుతూ వాకింగ్ మెసేజ్, సిట్టింగ్ మెసేజ్, స్టాండింగ్ మెసేజ్. ఆ మెసేజ్లు అయిపోయినాక మళ్ళీ ప్రత్యేకంగా ఇంట్లోకి వస్తే ప్రభా అది మాకు అర్థం కాలేదు చెప్పంటే మళ్ళీ నైట్ మెసేజ్. ఎన్ని మెసేజ్లు ఎన్ని రకాలుగా వినిపించాడు శిష్యులకి. అంటే సమయం లేదు, అసమయం లేదు, అన్ని సమయాల్లో వాళ్ళకి క్లాసులు ఇస్తూనే ఉన్నాడు ఆయన బతికున్నంత కాలం. చనిపోబోయే ముందు కూడా స్పెషల్ క్లాస్ పెట్టాడు, రొట్టె రసం విరిచి. ఎన్ని క్లాసులు ఇస్తే వాళ్ళు అంత తిరిగి నేర్చుకున్నారు. మనకు అది తిరిగే పని లేదు. చక్కగా హాల్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని నేర్చుకోవటానికి కూడా కాడిభారం వేయకపోతే ఎలా శిష్యులు అవుతామండి ప్రభువుకి? మళ్ళీ పేరుకి ఏంది, మనం క్రైస్తవులం, నాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు పరలోకం అని ధైర్యంగా ధీమాగా బతికేస్తున్నాం. ఎలా బ్రతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమీ నేర్చుకోకుండా ఏమీ పాటించకుండా ఎలా శిష్యుడు అవుతాం? శిష్యుడంటే నేర్చుకొని పరిపూర్ణుడు అవ్వాలి. అసలు నేర్చుకోవటానికే మనం సమయాన్ని కేటాయించినప్పుడు పరిపూర్ణ స్థితిలోనికి ఎప్పుడు వెళ్తాం? ఇక్కడ ఒక పాఠం, అనమర్పూడిలో ఒక పాఠం, పులపాడులో ఒక పాఠం, ఇన్ని పాఠాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఆదివారం 1 గంట. ఎప్పుడు ఎత్తుకోమన్నాడు శిలువ? చూడండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఎప్పుడెప్పుడు? ప్రతి దినమా? ఆదివారం ఒక 2 గంటలు ఎత్తుకోవద్దా? మీటింగులప్పుడే ఎత్తుకోవాలా? ఎప్పుడంట? ప్రతిరోజు ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకున్నది ప్రకటిస్తూనే ఉండాలి. నేర్చుకోవాలి. లేకపోతే చెప్పండి, రోజు పెడదాం మరి బైబిల్ క్లాసులు, సబ్జెక్ట్ అవ్వట్లేదు, గ్రంథాల వివరణ అవ్వట్లేదు, కనీసం వారంలో ఇంకో రోజు పొడిగిద్దామంటే కూడా మాకు కుదరదు, తీరదు, మేము రాలేమన్నారు. మరి ప్రభు ఏమంటున్నాడు? ప్రతిదినం. మరి లోక సంబంధమైన క్లాసుల కోసం రోజున ఎన్ని గంటలు? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలు. అది నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి కాస్త స్నాక్స్ తిని మళ్ళీ ట్యూషను వెళ్ళిపోవాలి. ఇన్ని గంటలు లోక సంబంధమైన చదువుల కోసం, నిరుపయోగమైన చదువుల కోసం కేటాయిస్తే పరలోకానికి చేర్చే విద్య కోసం ఎన్ని గంటలు కేటాయించాలి? ప్రతిదినం సిలువను ఎత్తుకోవాలి. అంటే కష్టపడాలి. సిలువను ఎత్తుకోవటం అంటే శ్రమ పడందే సిలువ కాదు. అది సిలువ శ్రమలకు నిదర్శనము. అలాంటిది శ్రమపడి ప్రభువు యొక్క వాక్యాన్ని నేర్చుకోండి. శిష్యుల్లాగా రోడ్లెమ్మటి, చెరువులెమ్మటి, కొండల మీద, గుట్ల మీద ఎవట్లేదుగా. ఎక్కడ నేర్చుకుంటున్నాం మనం? మనకి చక్కగా కూర్చోబెట్టి నేర్పిస్తున్నాడు ఇక్కడ. దానికి కూడా మనం సమయాన్ని ఇచ్చి నేర్చుకోవటానికి శ్రమ పడకపోతే, అంటే శ్రమలు అనుభవించకపోతే, సిలువ భారాన్ని ఎత్తుకోకపోతే ఆయన శిష్యులు కానేరడు. చదివాం కదా ఇందాక 14:27లో, 28 లూకాసు వార్త 14:28లో చదివాం కదా. 20 మీలో ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. వెంబడించాలి, సిలువను ఎత్తుకోవాలి, రోజు వెంబడించాలి, రోజు సిలువను ఎత్తుకోవాలి. ఎంతమంది సిలువను ఎత్తుకొని శ్రమలు అనుభవించి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు చెప్పండి? 3 విషయాలు ఫెయిలా పాసా? మనం చెప్పాలి. ఒప్పుకోరు కొంతమందికి. ఒప్పుకోవటానికి ఏం అడ్డు వచ్చింది? అదేదో ఉంటుంది కదా, నేను ఇగో అది నిలబడే ఉంటుంది ఎప్పుడు కదా, అస్సలు వంగదు. నేను అనేది ఏమాత్రం వంగదు, అది అడ్డొచ్చింది. ఇంకో లక్షణం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. నేర్చుకున్నది ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు పర్యంతము, ప్రభువు వచ్చు వరకు, అది పాత కొన్ని బైబిల్లో అలా ఉందిలేండి, తప్పేం కాదు అది కూడా. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును
ప్రచురించుదురు. యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు శిష్యులకి. మత్తయి సువార్త 28లో మనం చదువుకున్నాం కదా. ఏమని చదివాము? 19లో 19:20లో 28, 19, 20 వచనాల్లో 20వ వచనం చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. గైకొనటం అంటే ఇదిగో ఇప్పుడు కొరింథీ పత్రికలో ఏమని చదివాం? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. నువ్వు ప్రకటించాలి, పాటించాలి, ప్రకటించాలి, పాటించాలి. అర్థమైందా? 3 విషయాలు. ఒకటి చెప్పండి, అందరినీ ద్వేషించాలి, విడిచిపెట్టాలి. ప్రథమ స్థానం ప్రభువుకే ఇవ్వాలి. 2, ఆయన శ్రమలను, మెయిన్ శ్రమలన్నీ ఆయనే భరించి సాతాను కోరల్ని చెత్తగొట్టాడు. మిగిలిన మన వంతుగా మన టైంలో మనకిచ్చిన ఆయుష్కాలంలో మన తరం వారికి మనం సేవ చేయటానికి సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. 3, వెంబడించి నేర్చుకుంటూ ఏం చేయాలి? నేర్చుకుంటూ ఆయన మరణాన్ని ప్రచురము చేయాలి. ప్లస్ అదే సమయంలో గై కొనాలి అంటే అర్థం ఏంటి? పాటించాలి. ఈ 3 విషయాలు ఉన్నాయా లేవో చూసుకోండి. మరొకటి 4వ విషయం, లూకాసు సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినవి తన యొద్ద ఉన్నవో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా, చూచుకొనిన ఎడల, కొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేకపోయానని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. మరొక ఎగ్జాంపుల్ చెప్పాడు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువాన్ని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరంగా ఉండగానే అప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా అన్నాడు. ఇల్లు కట్టించడానికి మొదలు పెడితే ఎంత ఉందో మన దగ్గర, ఇంకెంత కావాలి అని లెక్కలు చూసుకొని ఉంది అనుకుంటే ప్రారంభించాలి. లేదు అని తెలిసినా మొదలు పెడితే సగంలో ఇల్లు ఆగిపోద్ది. అందరూ ఏమంటారు? అబ్బో ఈడు ఆరంభ స్వరత్వమే తప్ప ఏమీ లేదు. గొప్పల కోసం తెప్పలు పోయి ఇదిగో అందరిలాగా నేను కూడా ఇల్లు కడతా అన్నాడు కానీ పునాదుల్లోనే ఆగిపోయిందని అందరూ ఎగతాళి చేస్తారు. దేవుని పని ప్రారంభించడం ఎంత ముఖ్యమో ముగించడం కూడా అంతే ముఖ్యం. లెక్కలన్నీ చూసుకొని అందులోకి దిగాలి. యేసుక్రీస్తు వారు శిష్యుడిగా చేరాలంటే ఇప్పుడు మన పిల్లలను స్కూల్లో చేర్పిస్తున్నాం. వాళ్ళు పెట్టిన ఫీజులు సంవత్సరాంతంలోకి మనం కట్టగలమా లేదా, సామర్థ్యం ఉందా లేదో చూసుకొని దిగాలి తప్ప ముందేదో డబ్బులు ఉన్నాయి కదా అని కట్టేసి తర్వాత సంగతి తర్వాత చూద్దామని అనుకున్నాం అనుకో, ఆడు చదువేమైద్ది మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. అది ఆగినా పర్లేదు, వాడు ఏదో పని చేసుకొని బతుకుతాడు. కానీ ఇందులోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి అడిగేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? శిష్యరకంలో చదువు నీకు పూర్తిగా రాదు. ప్రభు దగ్గర నువ్వు అంతా అన్ని విద్యలు నేర్చుకోలేవు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి ఏమన్నాడు? నాగటి మీద చేయి పెట్టి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 60 అంటే జరిగిన విషయం ఏంటంటే 60 నుంచి చూద్దాం. 59 నుంచి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఏమని అడిగాడు? ప్రభు పిలిచాడు, రాయ నా దగ్గర వచ్చి నేర్చుకొని నన్ను వెంబడించు అన్నాడు. ప్రభువే పిలిచాడు శిష్యరకానికి. అతనేమన్నాడు? అయ్యా అర్జెంటుగా మా నాన్న చచ్చిపోయాడు,
సెలవు మా నాన్న వెళ్ళి సమాధి చేసి వస్తాను. దీనికి సెలవు ఇవ్వకుండా ఎవరైనా ఉంటారా? నువ్వు ఏ ఉద్యోగం చేసినా నీకు సెలవు కావాలంటే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ చంపేస్తూ ఉంటారు కొంతమంది. మా బామ్మ చచ్చిపోయింది, మా తాత చచ్చిపోయాడు అని వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు నిజంగా చచ్చిపోయారో బతుకున్నారో తెలియదు. సెలవు కావాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళని చంపేయాలి మనం. అప్పుడు చావు కబురు కదా అని ఆ మేనేజర్ కానీ ఆఫీసర్ కానీ వెంటనే జాలిపడి సెలవు ఇచ్చేస్తాడు. మన ప్రభు ఏంటి ఏమంటున్నాడు? మీ నాన్న చచ్చిపోయినా నువ్వు సచ్చినోడిని బాధ పెట్టడానికి వెళ్ళటానికి లేదు. సచ్చినోడిని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. సచ్చినోళ్ళు ఆడ అంటే మన భాషలో చెబితే మృతులు వాళ్ళ అపరాధములు పాపముల చేత చచ్చినోడు. మీ నాన్న ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి వాళ్ళు ఉండారులే, వాళ్ళు అట్ట కంపు కొడితే ఊరుకోలేరు, అర్జెంటుగా తీసేయి అంటారు. వాళ్ళు బాధ పెట్టుకుంటారు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యరకు నేర్చుకోవటానికి తండ్రి చనిపోయినా వెళ్ళకూడదా? చెప్పండి, వెళ్ళకూడదా? మనం పేరంటాళ్ళకి వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, తద్దినాలకి వెళ్తాం, పిండాకూళ్ళకి వెళ్తాం, సమర్థ అయితే వెళతాం, బారసాలకి వెళ్తాం కదా, అనారోగ్యంతో ఉంటే వెళతాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి రావా? శిష్యరకు నేర్చుకోవా? యేసుక్రీస్తు వారు వెళ్ళమన్నాడా? ఆ పోన్లే సమాధి చేసుకొని మళ్ళీ రా అన్నాడా? ఇంత కఠినాత్ముడు ఏంటి? అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో చూడండి. మిలిటరీకి వెళ్ళావు, మిలిటరీలో జాబ్ చేస్తున్నావు, లేదా అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తున్నావు. ఇక్కడ మీ అమ్మ చచ్చిపోయిందంటే వెంటనే రాగలవా? వీడియో చూపించండి, అక్కడ చూస్తాను, అక్కడే స్థితి మంట పెడతాను, అది ఇక్కడ దాకా అంటుకుంటుందని చెబుతున్నారు అమెరికాలో ఉండి. రాలేరు. మరి ప్రభువు విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇది 100% న్యాయం చేస్తూనే మనం ముందుకెళ్ళాలి తప్ప ఇక బంధువులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు ఇవన్నీ నెక్స్ట్. ప్రథమ స్థానం యేసుక్రీస్తు వారికి ఇచ్చి నేర్చుకుంటేనే తండ్రి చనిపోని, తల్లి చనిపోని, భార్యకి ఏదన్నా ఉన్నాయి, బిడ్డలకి ఏదన్నా ఉన్నాయి, ఏం కాదు, ఆయన చూసుకుంటాడు అన్నమాట. ఆ కార్యక్రమం ఏదో ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆయన్ని ఏం చెప్పాడు ఆ వ్యక్తికి? నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వారితో చెప్పాను. మరి ఒకడు అతను అట్ట వెళ్ళిపోయాడు. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడుగ్గా ఇతనేమన్నాడు? వస్తాను కానీ ఒకసారి ఇంట్లో వాళ్ళకి చెప్పొస్తాను. అది కూడా పర్మిషన్ ఇవ్వడా? వాళ్ళు వద్దన్నారు అనుకు ఇంటికి వెళ్ళి నాకు ఏమంటారు? చాలామంది ఇలా బాప్తీసం తీసుకుంటాను వచ్చి ఒకసారి మా ఆయనకి చెప్తానంది, ఆయన ఆపేశాడు. ఒక ఆయనేమో మా ఆవిడకి చెప్తానంది అన్నాడు, ఆవిడ ఈయన ఆపేసింది. అలా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభు అర్జెంటుగా నువ్వు మనసు మార్చుకున్నా వచ్చేసి ఇంకా వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో చెప్పొస్తానంటే ఆయన ఏమన్నాడు? యేసు నా గటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను, నీకు పరలోకం రాదు నాయనా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే ఏం చేయాలి? అన్నీ వదులుకోవాలి, ఎవ్వరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కష్టంగా ఉంది కదా ఇది, పాటించూడండి, అన్నీ అలాగే జరిగిపోతాయి. మీరు దేవుడి కోసం దేన్ని వదులుకుంటారో అది ఎక్కడికి పోదు. మనం ఆ సమయంలో వదులుకోలేక ఆ పాశంతో పెనవేసుకొని పోయి ఆ బంధంతో ఇరుక్కుపోయి అమ్మో ఎలా అని ఫీల్ అవుతాం. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, నేనేమన్నా అయిపోతే నా పిల్లలు ఏమైపోతారు, ఎవరు చూస్తారు, వాళ్ళకి ఎవరు చూస్తారని. ఏమంటే ఎంతోమంది కరోనాలో తల్లిదండ్రులు కోల్పోయిన పసిపిల్లలు ఉన్నారా లేదా? వాళ్ళు ఎలా పెరిగారు? నా జీవితంలో నేను చాలామందిని చూశాను. తల్లి తండ్రి చనిపోయిన పిల్లలు మంచిగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది భక్తులైన వాళ్ళు కూడా నా కళ్ళ ముందు ఉన్నారు. నేను లేకపోతే ఏంటి అనేది అసలు మన చేతిలో లేదు. నువ్వు ఉన్నావు, నీ బాధ్యత ఏదో నువ్వు చూడు. అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఏది? దేవుని పని. క్రీస్తు దగ్గర శిష్యరకాన్ని నేర్చుకొని ఆయన చెప్పింది పాటించడమే ఇంపార్టెంట్. మిగతావన్నీ ఎలా అని మనం అనకూడదు. ఆయన ఎలా చేస్తాడో అలా చేస్తాడు. అదే అద్భుతం, ఆశ్చర్యం. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనకున్న ఆలోచన మనకున్న ఆలోచన ఆయనకు ఉండదా? అంత మూర్ఖంగా వచ్చు నన్ను వెంబడించని అంత కఠినంగా చెప్పే అంత కఠినాత్ముడా? ఆయన ఏమన్నాడు? నేను సాత్వికుడను
మరి సాత్వికుడు దీన మనసు కలివాడు ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నాడంటే దాన్ని వెనక్కున్న మర్మం మనకు అర్థం కావాలి. అవన్నీ నేను చూసుకుంటాను, ముందు నువ్వు వచ్చి నా పని చేయి. ఏమన్నా ఒక మిలిటరీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన వాళ్ళకే ఏదన్నా అయితే ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందిస్తుంది. లోక సంబంధమైన ఈ గవర్నమెంట్లోనే ఇన్ని సౌకర్యాలు ఉంటే పరలోక సంబంధమైన ఆ గవర్నమెంట్లో ఎన్ని సౌకర్యాలు ఇస్తాడండి. అది నువ్వు ప్రాక్టికల్గా అడుగు ముందుకేస్తే అనుభవిస్తావు. శంకించి వెనకడుగు వేసామనుకోండి, ఆ దీవెనలన్నీ ఆ ఆశీర్వాదాలన్నీ కోల్పోతాం. ఆ అడుగే వేయలేకపోతున్నాం మనం. అది ఆ సాహసించి ఆ స్టెప్పే ముందుకెళ్ళలేకపోతున్నాం. అది వేస్తే ఆయన దగ్గర శిష్యరకం చేసి నేర్చుకుంటే అసలు నీకు ఎలా జరిగిద్దో ఏం జరిగిద్దో నువ్వు ఏం ఆలోచించాల్సిన పని లేదు. అందుకే ఏమన్నాడు? మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. మీకు ఏం కావాలో నాకు తెలియదా అంటున్నాడు. నీకు తెలియదు ప్రభా, మా సంగతి అంతా మాకే తెలుసు అంటున్నాం మనం. ప్రభువుకు తెలియనివి కూడా మనకు తెలుసు అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం. ఆయన నేను చూసుకుంటానంటున్నాడు. ఎన్ని ఆలోచించాం? మూడోదా నాలుగోదా? నాలుగోది. ఇంకా యేసుక్రీస్తు వారిని చూద్దాం. అది 32, 33 చదువుదాం. ఇందులోనే ఒక రాజు రాజ్యం సైన్యం గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు. తర్వాత అతనితో సమాధాన పడమన్నాడు. 33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇందులో కూడా అందరూ ఫెయిలే. అంతా విడిచిపెట్టాము, కొంత విడిచిపెట్టాము కానుకలు పెట్టలో. చెప్పండి, అంత ఎక్కడ ఉంది? అంత ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. చిన్నది ఎక్కడ ఉంది? కొంత ఎక్కడ ఉంది? అంటే ఎవరికి లేదా? యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండే అర్హత ఎవరికి లేదా? ఏంటి అన్నీ ఇంటిలో పడిపోతుంది ఏంటి? ఎంత దర్జాగా కాలు ఎగరేసుకొని తిరుగుతున్నావు అంటే నేను క్రిస్టియన్, నేను ప్రభు శిష్యుని గర్వంగా తిరుగుతున్నావు. ఏ భయము ఏ బెదురు లేదు. నేను అసలు అన్నీ పాటిస్తున్నాను అన్నట్టుగా యవనస్తుడు వస్తాడు చూడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. నాకేం కొద్దు లేదు, ఖచ్చితంగా ఈయన నాకు మార్కులు వేసి నువ్వేరా నంబర్ 1 నిత్య జీవానికి వెళ్తాడని చెప్తాడు అనుకొని వచ్చాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేలేక ఆడి ఆలోచనలన్నీ ఏమైపోయినాయి? తలకిందులైపోయినాయి. మన పరిస్థితి కూడా అంతే. మనం ఖచ్చితంగా పరలోకి వెళ్ళిపోతాం. మిగతా సంఘస్థులు మిగతా చర్చిలోళ్ళ కంటే మనం కాస్త బెటర్ కాబట్టి, మనకు కాస్త మహాజ్ఞానం తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఆడ కూర్చొని శిష్యరకం చేసే విషయాలు ఆలోచిస్తే ఏమవుతుంది? అన్నీ ఫెయిల్. ఇప్పుడు 4 మాట్లాడుకున్నాం. 4 ఏ క్వాలిఫికేషన్ అన్న ఉందా మనకి? ఏ విడిచిపెట్టమన్నాడు? కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానాడు. మొదటి శతాబ్దంలో ఏం చేశారు వాళ్ళు శిష్యులంటే చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. శిష్యులకి దగ్గర శిష్యరకం నేర్చుకున్నారు. ప్రభువు దగ్గరకు వచ్చి వాళ్ళు శిష్యులంటే కలిగినదంతా అమ్మేసి చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు వారి అక్కర కొలది పంచిపెడితే ఎవరికి అందరూ ఏ కొదువా లేదని రాయబడింది అక్కడ. చూస్తారా? అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనం నుండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం నుండి. విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడు తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయాను. ఎవరికి కొదువ లేదంట. అంత సమృద్ధి ఇస్తాడు. మనం విడిచిపెట్టలేము. కొదువు అలాగే ఉండిపోద్ది. నువ్వు చచ్చేంతకాలం కొదువుగానే చచ్చిపోతావు.
ఎక్కడ కొదువైతే అక్కడ సమృద్ధి ఎలా ఉంటుంది? ఇక్కడ సమస్తాన్ని విడిచిపెడితే ప్రభువు కోసం అక్కడ సమృద్ధి ఉంటుంది. ఈ రకంగా పరలోకాన్ని స్వతంత్రించుకోవటం అంత ఆషామాషి కాదు. ఏదో వచ్చామా, పాట పాడామా, చందా వేసామా, బైబిల్ చదివామా, ప్రార్థన చేసామా, అబ్బా జిందాబాద్ అనుకొని వెళ్ళిపోతున్నాం. అసలు దిగులతో నేను ఇవన్నీ పాటించట్లేదని దిగులతో నిద్రపోయిన రాత్రులు ఏమన్నా ఉన్నాయా ఎవరి జీవితంలోనన్నా? నేను ఇవన్నీ చేయలేకపోతున్నానే, ఇలా నేర్చుకోలేకపోతున్నానే, ఇలా ప్రవర్తించలేకపోతున్నానని దిగులు పడిన రోజులు ఏమన్నా ఉన్నాయా? నా కుటుంబం ఎట్ట, నా పిల్లలు ఎట్ట, నా భర్త ఎట్ట, నా ఆస్తి ఎట్ట, నేను ఇవి అనుభవించలేకపోతున్నానే, ఇవి చేయలేకపోతున్నానని బాధపడి కుమిలిపోయి నిద్రపోయి ఏడిసిపోయిన రాత్రులు ఉన్నాయి తప్ప నేను వాక్యం నేర్చుకోవట్లేదే, వాక్యానుసారంగా బతకట్లేదే, ఎప్పుడు సరి చేసుకోవాలి, నా జీవితం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయే అని దిగులుతో దేవుని దగ్గర ఏడ్చి నిద్రపోయిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఎవరికి కనపడవయి. ఎవరి దగ్గర అలాంటి లక్షణాలు కనపడట్లేదు. ఆ లక్షణాలు ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు శిష్యుల్లాగా ఉంటుంది అంతే. యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారంట? మత్తయి సువార్త 5లో అంటాడు కదా, మేము సమస్తమును విడిచిపెట్టి లేదా లూకాసు వార్త 5 చూద్దాం, మొదటి నుంచి చదివితే. లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. జనసమూహము దేవుని వాక్యాన్ని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి తమ తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలోను సీమోనుదైన ఒక దోణిలో ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సముద్రం ఒడ్డున దోణి ఉంటే పడవ, అందులో కూర్చొని కొంచెం లోపలికి నెట్టమని చెబితే అక్కడి నుంచి ఒడ్డునున్న వాళ్ళకి బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా, సీమోను, ఏలివాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు, రాత్రి అంతా పట్టినా ఒక్క చేప దొరకలేదు. నువ్వు వెళ్ళు అక్కడ ఏ వల అంటే యేసుక్రీస్తు వారు చెప్పగానే ఎలా పడినాయి అంట చేపలు? విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి, చేపలతో నింపారు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి యేసు మోకాళ్ళ దగ్గర పేతురు గారు సాగిలపడ్డాడు. మోకాళ్ళ మీద పేతురు గారు లేరు. యేసు మోకాళ్ళ ఎదుట పేతురు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడా ఉన్నవారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి మీరు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, ఏమంటే అంత విస్తారమైన చేపలు పడితే అవి తీసుకెళ్ళి అమ్ముకొని, ప్రభా ఇన్ని డబ్బులు వచ్చినాయి, పదా పరిచర్య చేద్దాం అనలేదు. ఏం చేశారు? ఆ వలలు, ఆ దోణె, ఆ చేపలు, పడిన చేపలు కూడా వదిలేసి ప్రభువుని వెంబడించారంట. అంటే యేసుక్రీస్తు వెంట తిరిగి శిష్యరకం చేయాలంటే నీకు ఎంతున్నా మొత్తాన్ని విడిచిపెట్టగలిగే మనస్తత్వం ఉంటేనే యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోగలవు. సమయాన్ని ముఖ్యంగా దేవుని కోసం నువ్వు కేటాయించినప్పుడే నువ్వు ప్రభువు శిష్యుడు అవుతావు. లేకపోతే నువ్వు అనుకుంటావు నేను ప్రభువు శిష్యుడిని, నేను భక్తుడిని, నేను పరలోకం వెళ్ళిపోతాననే భ్రమలో ఉండి 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 టప్పని నరకానికి వెళ్ళిపోతావు. ఇందులో డౌటే లేదు. ఎప్పుడైతే మనసు మార్చుకొని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు కోసం సమయాన్ని, నీ జీవితాన్ని, నీ శక్తిని నువ్వు కేటాయిస్తావు, అప్పుడు నంబర్ 1 స్థానంలో ప్రభువు శిష్యుల దగ్గర
నువ్వు ఉండే అవకాశం ఉంది. ఎన్ని విషయాలు ఆలోచించాం చెప్పండి? 4, 5? 5. మరొకటి 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఎంతోమంది భక్తుల చరిత్ర మనం తెలుసుకున్నాం. వారందరూ మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏం చేయాలంట? విశ్వాసానికి కర్త. అక్కడ ఏముంది ఫుట్ నోటు? సేనాధిపతి. దావీదు గారి వెంట మిగతా సైన్యం నడిచింది, అబ్నేరు వెంట సైన్యం నడిచింది. అంటే సైన్యానికి ముందుండి నడిపించేవాడు సేనాధిపతి. ఇక్కడ మనకు సేనాధిపతి ఎవరు? యేసుక్రీస్తు. అన్నీ జయించిన జయశాలి ఆయన. ఆయన వెనకాల మనం ఏం చేయాలి? ఆయన వెనకాల దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచూ తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎందుకు పరిగెత్తి గెలిచాడు? యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన పందెంలో ఎందుకు గెలిచి ఈరోజు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటే, ఆయనకి దృష్టి అంతా ఎక్కడుంది? పరలోకం మీద ఉంది. ఎక్కడుంది దృష్టి? పరలోకం మీద ఉంది. మన దృష్టి ఎక్కడుంది? ఒప్పుకోండి, చెప్పండి. మన దృష్టి ఎక్కడుంది? లోకం మీద ఉంది. అంతేనా? యేసుక్రీస్తు వారి దృష్టి పరలోకంలో ఉంది. మన దృష్టి. అందుకే ఆయన పరిగెత్తాడు. సిలువను సహించి అవమానాన్ని కూడా నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున, అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏందంటే పరలోకం. మనం ఎందుకు అవమానాన్ని సహించలేకపోతున్నాం అంటే, మనం భూ సంబంధమైన వ్యక్తులుగా భూ సంబంధమైన వాటి మీదే మన మనసు పెట్టుకుంటున్నాం. అదే తేడా. ఆడు అవమానపరిచాడా? ఇక్కడ అవమానపడతాడు. రేపు అక్కడికి రాలేడు వాడు. ఇక్కడ నిందించాడా? ఇక్కడే నిందిస్తాడు, ఇక్కడే రాలిపోతాడు. వాడు అక్కడికి రాలేడుగా. ఈ కోణంలో మనం దృష్టి అంతా పరలోకం మీద పెట్టుకుంటే ఇక ఇక్కడ ఎవడు ఏమన్నా అసలు మనకు వినపడినట్టు ప్రవర్తిస్తాం. నన్ను అన్నాడు అంటే బీపీ షుగర్లు పెరిగి తొందరగా పోతాం ఇచ్చిన ఆయుష్కాలం కంటే. అంతకుమించి ఏమీ లేదు. ఫీల్ అయ్యామనుకో ఏమవుద్ది? అనారోగ్యం వచ్చింది. అంతకుమించి ఏమీ రాదు. పగ ప్రతీకారం పెట్టుకుంటే ఇంకా అనారోగ్యం పెరిగిపోద్ది. ఎవ్వరి మీద పగ పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలేదు అన్నాడా, పోనీ. ఇంకా కావాలంటే క్షమించు ప్రభా, వీడేం చేస్తున్నాడో వాడికి తెలియదు అన్నాడే తప్ప ఏ మాత్రం ఎవరిని లక్ష్య పెట్టలేదు. అంటే మన సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ పందెములో ఆయన వెనకాల పరిగెత్తితే మనకు లోకంలో ఏవి కనపడవు. ఎందుకంటే ఆ గురువుగారు అదే చేశాడు. గురువుగారి వెంట శిష్యులు అదే చేయాలి. మన ఎదుట ఉంచబడింది ఒక ఆనందం, అది శాశ్వత కాలం ఉండే ఆనందం. ఆ ఆనందాన్ని మన దగ్గర నుంచి ఎవరూ తీసేయలేరు. అది కూర్చుకోవటానికి మరియా మార్తల్లో మరియమ్మ ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని అది ఆమె దగ్గర నుంచి ఎవడు తీసేయలేడు. అంత మహాజ్ఞానాన్ని యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిన మనం లోకాన్ని చూసి లోకాశల్లో పడి లోక జ్ఞానాన్ని నేర్చుకోవటానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నాం తప్ప ఇది నేర్చుకోవటానికి ఉచితంగా బోధించిన నేర్చుకునే అవకాశం ఉన్నా మనం నేర్చుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు శిష్యులు ఎలా అవుతాం చెప్పండి? ఆయన తండ్రి దగ్గర నేర్చుకొని అవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేసుకున్నాడు, అనుభవించాడు. సిలువను సహించి తన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాడంట. ఓపిక లేదు, ఎందుకంటే సరిగ్గా తిండి తినలేదు, సరిగ్గా నిద్ర లేదు ఆయనకి. అయినా ఓపిక తెచ్చుకొని ఏం చేశాడు? శరీరం బలహీనమైన దాన్ని కూడగట్టుకొని బలాన్ని పరిగెత్తే పనిలోనే ఉన్నాడు. ఎందుకంటే ముందేం కనపడుతుంది? ఆనందం.
చదువుకునే పిల్లలకి ముందు పెద్ద ఉద్యోగం కనపడిద్ది, ఆ ఉద్యోగం వస్తే పెద్ద జీతం వచ్చింది, జీతం వస్తే సర్వసుఖాలు అనుభవించవచ్చు అనే ఒక ఆనందం కనపడటం వల్ల ఇప్పుడు ఎంత కష్టపడి చదువుతారు? నైట్లు టీ పెట్టుకొని నిద్రలు మానుకొని ట్యూషన్కి వెళ్ళి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి ఫీజులు కడితే ఎందుకు చదువుతున్నారు కష్టపడేనంటే ఇదిగో ముందే ఉంది వాళ్ళకి ఆనందం. ఉద్యోగం వస్తే అంతా ప్రశాంతం అంట. అక్కడ అసలు ప్రశాంతం ఉండదన్న సంగతి అది అనుభవించినప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఉద్యోగంలో ఎంత టెన్షను, ఎంత టార్చర్లు, ఆ జీతం కోసం నువ్వు గొడ్డు చాకరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అనుభవించేది అప్పుడు అర్థమైంది. కానీ ఇప్పుడు కనపడేది ఏంటి వాళ్ళకి? లోకంలో మంచి ఉద్యోగాలు చేసి బాగా సంపాదించి ఏసీ కారులో తిరుగుతున్న వాళ్ళని చూసి దాని కొరకు ఈరోజు వీడు కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత కాలం ఉండే పరలోకం చేరటం కోసం మనం ఏం చేయాలంట? మన ముందు ఉంచబడిన ఆ సైన్యాధిపతి ముందు మనం వెనకాల పరిగెత్తాలి ఓపికతో. దానికి ముందు ఎంతోమంది విశ్వాసులు కనపడుతున్నారు. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. అంతమంది మన ముందు కనపడుతుంటే వాళ్ళ వెనకాల మనం పరిగెత్తటానికి వాళ్ళందరూ మనకి మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తుంటే యేసుక్రీస్తు వారి వెనకాల ఆయన దగ్గర నేర్చుకుంటూ పరిగెత్తడానికి ఏంటి మనకి అంటే మన దృష్టి పరలోకం వైపు లేదు కాబట్టి పరిగెత్తట్లా. ఉంటే ఇంకా నాకు ఏమొద్దండి భూమి మీద, నాకు దేవుడు వాక్యం పరలోకం కావాలి, దీనికోసం ఏమైనా చేస్తాను నేను, ఆ తెగింపు వచ్చేసిద్ది మనకి. పౌలు గారికి అదే వచ్చిందిగా. ఉన్నయన్నీ ఏం చేశాడంట ఆయన? ఉన్నయన్నీ పెంటతో సమానం. ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? ఎందుకు? ప్రభువు దగ్గర నేర్చుకొని వాటిని ప్రాక్టికల్గా అనుభవించి లోకమంతా పెంటతో సమానంగా వదిలేసుకున్నాడు. అంతా వదిలేసుకున్నాడు కాబట్టి ఏమైంది? నా కొరకు ఏ ఉంచబడింది అన్నాడు? నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఏం సాధించారో చూద్దాం. 4-5 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఏం చేశాడంట? కంప్లీట్ చేశాడా? దేవుడు అప్పగించిన పని అంతా ఏం చేశాడు? సంపూర్ణంగా నెరవేర్చి అప్పుడు దేవుణ్ణి మహింపరిచాడు భూమి మీద. ఇప్పుడు ఆయన దగ్గర మనం ఏం చేయాలి? శిష్యులుగా చేరి శిష్యరకం చేసి ఆయన దగ్గర నేర్చుకున్నది ప్రకటిస్తూ సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? వాక్యానుసారంగా మనం నడుస్తూ పరలోకం వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరలోకం వైపు చూస్తూ ఓపికతో ఏం చేయాలి? కూర్చోవాలా, నిలబడాలా, నడవాలా, పరిగెత్తాలి. కూర్చున్న వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నడిచిన వాళ్ళు కూడా లేరు ఇంతవరకు చాలామంది. ఇంకా పరిగెత్తేది ఎప్పుడు చెప్పండి? దేవుడు పని అంటే ఆదరాబాదరగా పనులు చూసుకొని పరిగెత్తుకొని రైలు టైం అయిపోతుందని పరిగెత్తుకొని వెళ్తావు చూడు. అలా వెళ్ళిన రోజులు ఏమన్నా ఉన్నాయా చర్చికి? అలా రాము, ప్రశాంతంగా వస్తాం. ఎవడేమంటాడండి అంటే ఏముంది? ఇంకో చర్చి లేదా? ఎన్ని చర్చీలు లేవు. ఈ ధైర్యం. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా పరలోకం వెళ్ళే పనులు చేయకపోతే నువ్వు ఎన్ని చర్చీలు మారినా ఏ ప్రయోజనం లేదు నీకు. చర్చీలు 100 మారొచ్చు, కానీ ప్రయత్నం చేయకుండా యేసుక్రీస్తు శిష్యరకానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా ఆ పద్ధతులు నువ్వు పాటించకుండా ఎన్ని చర్చీలు మారితే ప్రయోజనం ఏముంది? ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి శిష్యరకానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ మనలో ఉన్నాయా లేదా అని తనిఖీ చేసుకొని, ఒకవేళ లేవనుకోండి ఏం చేయాలి? ఈ రోజు నుంచైనా వాటిని నేర్చుకోవటానికి, వాటిని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మన వల్ల కాదు అని వదిలేసామనుకోండి ఏమైద్ది? చెప్పండి, ఏమైద్ది? మన పరిస్థితి ఇంకంతే. ఎందుకంటే ఈయన దగ్గర శిష్యరకానికే నువ్వు తట్టుకోలేకపోతే రేపు ఆ గురువు గారి దగ్గర శిష్యరకం చేసి ఆడితో పాటు కలకాలం ఉండాలంటే ఎక్కడ? వేదన పొందే స్థలంలో. అది చాలా కష్టం. దీనికే కష్టం అనుకుంటే అది భయంకరమైన కష్టం. ఒకరోజా, 2 రోజుల, సంవత్సరాల, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 100 ఏళ్ళ కాదు, యుగయుగాలు అంట. దాన్ని తలుచుకోనన్నా భయపడి మార్చుకోండి. పరలోకం కొరకు చూసి ఆ ఆనందాన్ని తలుచుకోనైనా దేవుని కోసం సంతోషంగా ఈ శిష్యరకపు లక్షణాలు కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే
మరొక భాగాన్ని మరొకసారి మాట్లాడుకుందాం. పరమనందు ఆసీనుడు అయి ఉన్న మా కన్న తండ్రి, మహత్యము కలిగిన దేవ, అనేక తరాలుగా అనేక మందిని పుట్టిస్తున్నారు. అనేక యుగాలుగా యుగానికి ఎంతోమందిని పుట్టిస్తూ ఆ కాలంలో వారికి ఇచ్చిన చట్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ తరములో యేసుక్రీస్తు ద్వారా కృపాకాలములో మమ్మల్ని ప్రవేశపెట్టి మా తండ్రుల గర్భాల్లో నుంచి మమ్మల్ని భూమి మీదకు తీసుకొచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏదో బాప్తీసం తీసుకోవటం, ఆ రొట్టె రసం తీసుకోవటం, మళ్ళీ వచ్చేవారం కనపడటం అనుకున్నా. మేము ఈరోజు నుంచి మీ కుమారుడైన క్రీస్తు శిష్యులుగా మేము చేరటానికి, ఆ శిష్యరకానికి కావలసిన అర్హతలు మేము వాక్యంలో నుంచి నేర్చుకున్నప్పుడు మీ కుమారుడైన క్రీస్తు నోట పలికించిన మాటలు, ఎవడైతే ఆయన చెప్పిన పద్ధతిలో ఉంటాడో వాడు మాత్రమే క్రీస్తు శిష్యులని, మిగతా వారు ఆయన శిష్యులు కానేరని ఆయన మలికిన మాటలను మేము జ్ఞాపకం చేసుకొని ఈ లక్షణాలు మాలో అలవర్చుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా మనసులు మార్చండి. మీకు లోబడే తత్వాన్ని మాలో సంపూర్ణంగా నెరవేర్చండి. తెలిసి కానీ తెలియక కానీ సాతాను మోసంలో పడితే, వాడి మాయలో పడితే అందులో నుంచి మమ్మల్ని విడిపించండి. నిజం తండ్రి, వాడు భ్రమకు గురి చేస్తాడయ్యా. మేము కరెక్ట్గానే ఉన్నాంలే, వాళ్ళకంటే నేను బెటర్ కదా అనే ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. నిజంగా వాక్యంతో బేరీజు వేసుకుంటే ఆ లక్షణాలు మాలో లేవని మాకు అర్థమవుతుంది. ఆ లక్షణాలు మొదటి శతాబ్దంలో కనిపించాయి నాయన. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో శాఖలుగా విడిపోయిన క్రైస్తవ్యంలో సంఘానికి ఒక సిద్ధాంతం, వీధికి ఒక సువార్త వినపడుతూ ఉంది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరి భిన్నమైన సువార్తలు వ్యాపించాయి. ఒకరినొకరు పగతో ప్రతీకారంతో కొట్లాడుకుంటున్నారు. వాక్యంలో ఉన్న సాత్వికం, దీన మనసు అనేవి పక్కన పెట్టారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాలన్న విషయాన్ని మర్చిపోయారు. సూర్యుడు అస్తమించేలోపు పగ ఉండకూడదని మీరు చెబితే పగతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ పగ వలన అనేకమైన దూషణ మాటలు, రెచ్చగొట్టే మాటలు ఒకరినొకరు అనుకుంటూ తండ్రి అన్యుల మధ్య మీ నామాన్ని అవమానపరుస్తున్నారు. వారిని క్షమించండి తండ్రి, వారికి మారు మనసును దయచేయండి. క్రీస్తు శిష్యులుగా వారు మలచబడటానికి కావలసిన ఆలోచన విధానాన్ని వారిలో అనుగ్రహించండి. సాతాను ప్రభావం నుంచి వారిని విడిపించి మీ కుమారుడైన క్రీస్తు పాదాల దగ్గర చేరి ఆయన కాడిని ఎత్తుకొని ప్రతిదినము ఆయన శిలువను భుజాన ఎత్తుకొని శ్రమలు అనుభవిస్తూ, నిందలు భరిస్తూ, అవమానాలు సహిస్తూ క్రీస్తు బాటలో నడిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా కాపాడండి. అలాగే వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా, అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య అయినా, మానసిక రుగ్మత, బలహీనతలైనా, ఈ చిత్తమైతే వారిలో మారు మనసు వస్తే వారికి స్వస్థతనివ్వండి. మారు మనసు రానప్పుడు స్వస్థత ఇచ్చినా ప్రయోజనం లేదు నాయన. మరలా ఇచ్చిన ఆరోగ్యాన్ని మరలా లోకం కొరకే ఖర్చు చేస్తారు తప్ప మీ పని కోసం ఖర్చు చేయరు. కనుక వారికి ఒక అవకాశాన్ని మీ చిత్తమైతే దయచేయండి. ప్రశాంతమైన వాతావరణంలో మీ వాక్యాన్ని నేర్చుకునే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఈరోజు మరి చంద్రయ్య 3 సంఘాల్లో పలహారాన్ని పంచడానికి ఇచ్చిన మనసును బట్టి మీకు స్తోత్రాలు. తనకిచ్చిన ఆ నూతన వాహనాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఆ వాహనం మీద మీ కార్యక్రమాలకు, సొంత కార్యక్రమాలకు కూడా తిరుగుతూ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా కాపాడి సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే దిశలో ముందుకు సాగటానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, మరి ముఖ్యంగా క్రీస్తు శిష్యరకాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఆ పలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యంతో పరిశుద్ధపరిచి తినుచున్న మా అందరికీ శక్తిని, బలాన్ని దయచేసి ఇచ్చిన శక్తిని మీ సేవలో వాడబట్టడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క
సర్వసత్యము కలిగిన నామములో, పరిపూర్ణమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.